ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొన్ని వాక్యములను దేవుని యొక్క లేఖనాలని తరిచి చూద్దాము. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగము మార్కు సువార్తను మనం చూసినప్పుడు, మార్కు సువార్తలో శిష్యులకు యేసు క్రీస్తు ప్రభు ఇచ్చిన గొప్ప బాధ్యత, వారికి కమిషన్ ఇచ్చి ఉంటున్నాడు. ఆ కమిషన్ ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు మార్కు సువార్తలో ఈ యొక్క సత్యాన్ని మనం చూడవచ్చు. మీరు వెళ్ళి అనే మాటను మనం చూస్తున్నాం. ఎవరు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మీరు వెళ్ళి అనగా శిష్యులు వెళ్ళి, శిష్యులు దేవుని యొక్క వాక్యమును ప్రకటించుటకు, సువార్తను ప్రకటించుటకు పంపబడి ఉన్నారు. వీరు అపోస్తలుడు. పంపబడిన వారు అనగా అపోస్తలుడు. ఈ అపోస్తలులను ఒక పనికి పంపిస్తున్నాడు, సువార్తను ప్రకటించుటకు. ఎక్కడికి పంపిస్తున్నాడు? సర్వలోకమునకు వెళ్ళమని పంపిస్తూ ఉన్నాడు. సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించుడి అని ఆజ్ఞాపించి ఉంటున్నాడు. ఈ యొక్క చిత్తాన్ని మనము వారి యొక్క జీవితాల్లో చూస్తూ ఉన్నాము. నెరవేర్చుటలో బాధ్యత వహించుట, నెరవేర్చుటలో ప్రభువుకు లోబడుట, దేవుని యొక్క పని కొనసాగించుటలో దానిని వారు ఏం చేస్తున్నారు? నెరవేర్చుటలో భుజముడ్డి ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే భుజముడుట. నా ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుని యొక్క బాధ్యత గల వ్యక్తులు. యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించుటకై తీర్మానము చేసుకున్న వారు ఈ నిర్ణయం తీసుకొని వారి యొక్క ప్రాణములను సహితము లెక్క చేయలేని వారు. వారు లెక్క చేయలేదు. వారి యొక్క కుటుంబ జీవితాలని లెక్క చేయలేదు. వారి యొక్క సుఖమును లెక్క చేయలేదు. వారి యొక్క అన్ని రకముల కోరికలను త్యజించిన వారే దేవుని యొక్క ప్రియమైన శిష్యులుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఇటివారు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క చిత్తమునకు శిరస వహించిన వారుగా కనబడుతూ ఉన్నారు. అందువలన వారు ఆ మాటను శ్రద్ధగా విన్నారు, జీవితంలో దానిని నెరవేర్చి ఉంటున్నారు. He said unto them, unto his disciples, go ye into all the world and preach the gospel to every creature. ఇక్కడ మానవులకు మాత్రమే దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన బాధ్యత అప్పజెప్పలేదు, కానీ సర్వ క్రీచర్స్ అంటే ప్రాణులు, సర్వ సృష్టికి ఈ యొక్క సువార్తను ప్రకటించమని చెప్పి ఉంటున్నాడు. ఇక్కడ మరొక వచనాన్ని మనం చూసినప్పుడు మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి అనగా సువార్తను అంగీకరించి, సువార్తను అర్థం చేసుకొని, సువార్తను వారి హృదయములో స్వీకరించి క్రీస్తు ప్రభువును అంగీకరించుట ద్వారా, క్రీస్తు ప్రభువును వారి యొక్క జీవితంలో రక్షకునిగా అంగీకరించుట ద్వారా, విశ్వసించుట ద్వారా ఆ వ్యక్తి బాప్తిస్మము పొందిన తర్వాత రక్షింపబడతాడు. అనగా ప్రమాదము నుండి తప్పించబడతాడు. ఏంటి ప్రమాదము అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ యొక్క ఆరిని అగ్నికి వెళ్ళిపోయే ప్రమాదము, ఆరిని అగ్ని నుంచి తప్పించబడుట. ఈ సత్యాన్ని మనం చూసినప్పుడు ఆరిని అగ్ని అనేది ప్రమాదమా కాదా ఆలోచన చేద్దాం. ఇది ప్రమాదమే కదా అండి. అది ఏమైనా సంతోషంగా ఉంటుందా? పాటలు ఉంటాయా? ఆహ్లాదకరమైన మ్యూజిక్ ఉంటుందా? చల్లగా ఏసీలు ఉంటాయా? ఏముంటాయి మనకు తెలుసు. నా ప్రియమైన వర్లారా, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, తరగదు గంధకాలు. ఆరని అగ్ని. నా ప్రియమైన వర్లారా,
ఇది సరదాగా మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. ఇది భయంకరమైన విషయం. నా ప్రియమైన వాళ్ళారా, మన ప్రియులు చనిపోయినప్పుడు వారికి దహనకాండ చేసేటప్పుడు కట్టెలన్నీ పరిచి అక్కడ ఆ యొక్క మృతదేహమును పరిచి దానిని తగలబెడుతూ ఉంటే ఎంత వేదన చెందుతారు. రక్త సంబంధులు, ప్రియులు, బిడ్డలు, నా ప్రియులరా, అయ్యో తగలబడిపోతుందే నా తల్లి దేహము, నా తండ్రి దేహం అని ఎంతో వేదన అనుభవిస్తారు. ఇలాంటి మంటలు, ఆరని మంటలు ఆత్మకు జరుగుతుందట. ఈ ఆత్మకు జరిగేది కాలిపోయి బూడిదైపోయి రాలిపోయి ఒక రోజులోనే ఆ బూడిదను సేకరించి మళ్ళీ ఆ ప్రభుని నమ్ముకొని అవిశ్వాసులైతే ఆ గోదావరిలో, గంగాలో ఎక్కడో కలుపుతారు. అలాగా ముగిసిపోదు ఒక్క రోజులో ఈ ఆరని అగ్ని. ఇది యుగాలు మండే అగ్ని. ఇది యుగాలు మండుతూ ఉంటుంది. నా ప్రియమైన వాళ్ళ అగ్ని ఆరదు, పురుగు చావదు అనగా చావు లేదు, చావు లేదు, ప్రాణికి చావు లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, తరగదు గంధకాలు. నా ప్రియమైన వాళ్ళ అంతకంతకు ఇది హెచ్చింపబడుతూనే ఉంటుంది ఈ ఆరని అగ్ని. అందువల్ల ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఇది ప్రమాదకరమైన ఈ యొక్క భవిష్యత్తు ఆత్మకు. అందువల్ల భయపడాలి. హీ దట్ బిలీవెత్ అండ్ ఈజ్ బ్యాప్టైజ్డ్ షల్ బి సేవ్డ్. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే విశ్వసించిన తర్వాత ఆ ప్రభు నామమును అంగీకరించిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటారో వారు పొందినవాడు రక్షింపబడును. ఒకవేళ పొందకపోతే, బాప్తిసం పొందకపోతే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించకపోతే, అంగీకరించకపోతే పరిస్థితి ఏంటి అనేదే కదా మన ప్రశ్న. నేను ఇప్పుడు అంగీకరించలేదు, దానికి మీకేంటి నష్టం అండి? మీకేమైనా బాధ? నేను యవ్వన దశ అయిపోయిన తర్వాత, బాగా చదువుకున్న తర్వాత, ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత, నేను వివాహం ఆడిన తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత, వారికి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అప్పుడు నేను విశ్వసిస్తాను, అప్పుడు బాప్తిసం పొందుతాను అని అంటావా? అలాగైతే నీ యొక్క అంతం ఎప్పుడో నీకు తెలీదు. ఆ ప్రభు యొక్క పిలుపు కూడా ఎప్పుడో మనకు తెలీదు. ఆయన రాకడ కూడా మనకు తెలీదు. కాబట్టి ఆయన ఏ గడిలో వచ్చునో, మొదటి జామో, రెండవ జామో, మూడో జామో, నాలుగో జాములో వస్తాడో ప్రభు తెలీదు. అది ఆయనకే తెలీదు, తండ్రికి ఒక్కడికే తెలుసు. అందువల్ల నమ్మకపోతే, విశ్వసించకపోతే యేసుక్రీస్తు ప్రభువును నమ్మి బాప్తిసం పొందకపోతే రక్షణ లేదు. కాబట్టి నమ్మని వానికి శిక్ష విధింపబడును. నా ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి, కష్టమైన పరిస్థితి. ఆ సమయమందు మనకు ఎవరు సహాయము చేయని ఆ యొక్క పరిస్థితి. ఇప్పుడైతే ఎంతోమంది సహాయం చేస్తున్నారు. ఎలాగా? దేవుని యొక్క వాక్యం అందించుచు మీరు ఈ విధమైన మార్గంలోకి రండి, మీకు విడుదల కలుగుతుంది, మీకు ఆ శిక్ష పడుతుంది. మీ కొరకే, మీ పక్షంగా ఆ ప్రభు ఆ శిక్షను అనుభవించాడు అని అనేకులు వివరించి చెప్తూ ఉన్నారు. ఇది మీకు మంచి తరుణం. కాబట్టి ఆలోచన చేద్దామండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనములో వ్రాయబడి ఉంది. నమ్మి బాప్తిసం పొందినవాడు, he that believeth and is baptized shall be saved, but he that believeth not shall be damned. చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది. ఇక అక్కడ ఆప్షన్ లేదండి, అక్కడ సమయం లేదు, ఇక అంతమైపోయింది. ఎందుకంటే శరీరాన్ని ఆల్రెడీ భూమి మీద విడిచిపెట్టేస్తే వెళ్ళిపోయావు. కాబట్టి నమ్మని వారికి ఇటువంటి పనిష్మెంట్ రాబోతుంది. మనము పాత నిబంధనలో ఈ పరిస్థితిని చూడవచ్చు. పాత నిబంధనలో ఏమి జరిగింది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు? నోవాహు కాలమును మీరు ఒకవేళ చూసినప్పుడు
అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి ఉండింది. ఆ పరిస్థితిని మనం చూసినప్పుడు మనకు కూడా ఇప్పుడు వారి యొక్క పరిస్థితిలో ఏంటి ఇది, వారి గతి ఎందుకు ఇలా జరిగిందా అని మనము ఆలోచన చేయవచ్చు. ఒక్కసారి చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆత్మస్వరూపి, తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి. ఆ ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆ యొక్క కాలములో ఏమి చేశాడు అని చూస్తే 1 పేతురు 3:20 ఏమని వ్రాయబడి ఉంది? దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ ఉండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచమన్నాడు. ఓడ సిద్ధపరచుచూ ఉండగా అవిధేయులైన వారి మీదికి భయంకరమైన తీర్పు రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. కాబట్టి అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్నారు, అనగా వారు సాతాను యొక్క బంధకములో ఉన్నారు. ఆ చెరల నుండి వారిని తప్పించుటకు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఉన్నాడు. అప్పటికి ఆత్మస్వరూపి అయిన దేవుడు ఏం చేశారు? వారికి ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. అక్కడ ఆ ప్రభు యొక్క ఆత్మస్వరూపి యొక్క స్వరమును వినలేదు. వారు ప్రభు వైపుకు మరలుకోలేదు. కానీ వారి యొక్క ఊహలు, చెడుతనం అంతా కూడా కేవలము చెడ్డదైపోయింది. వారు వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. వారి ఊహలన్నీ పాడు చేసుకున్నారు, హృదయాన్ని పాడు చేసుకున్నారు. ఆ కోవలో, ఆ తరము వారిలో నీతిమంతుడైన నోవాహు ఒక్కడు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా, యథార్థపరుడుగా, భక్తిపరుడుగా ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో చూస్తే మనకు తెలుస్తుంది. అందుకని పౌలు దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. 1 పేతురు 3:20 ఆత్మస్వరూపిగానే అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది, అనగా నోవాహు బిడ్డలు, కోడన్రు, భార్య భర్తలు 2, 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందారు. దేవునికి మహిమ కలుగునుగాక. విచ్ సమ్టైమ్స్ వర్ disobedient when once the long suffering of God waited in days of Noah while the ark was preparing, wherein few, that is 8 souls, were saved by water. దానికి సాదృశ్యంగానే బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచూ ఉన్నది. దానికి సాదృశ్యంగా ఇప్పుడు ఈ యొక్క నీటి బాప్తిస్మం ద్వారా రక్షించబడుతూ ఉన్నారు. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమున నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన కూడా బాప్తిసం పొంది ఉన్నారు. ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనతో మనము సహా పాలివారము అగుట, అనగా రోమీలకు రాసిన పత్రికలో దీని గురించి చక్కగా పౌలు భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు. మనము ఆయనతో కూడా అనుభవములో, అనగా ఆయన మరణములోను పునరుత్థానములో మనము పాలిభాగస్తులు అవ్వాలి. అందువల్ల రోమీలకు రాసిన పత్రిక 6:8 చూసినప్పుడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు లేరు కదండి, ఇది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో చనిపోవడం సాధ్యం అవ్వదు అంటే అది పిచ్చి మాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచి ఉన్నారు. అనగా మన యొక్క ఈ భౌతిక శరీరాన్ని ఆ గుండెలోతు నీళ్లలో నిలబడి దానిని ముంచి
ఆ పాతి పెట్టబడి, బ్యాప్టిజం అనగా పాతి పెట్టబడుట అని అర్థం. పాతి పెట్టి తిరిగి లేచుట అనగా పునరుత్థానములో పాలి పొందుట అనే మాట మనకు అర్థమిస్తుంది. కాబట్టి మరణమునకు సాదృశ్యంగా ఈ యొక్క బ్యాప్టిజంలో మనము నీళ్లలో ముంచబడాలి. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదు. కాబట్టి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచు మనము సంఘం ఎదుట సాక్ష్యము చెప్పవలసిన వారమే ఉన్నాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. ఒక్కసారి ఆయన పునరుత్థానములో లేచి మహిమ శరీరంతో ఉన్నాడు. ఇక ఆ ప్రభువు మళ్ళీ మరణించరు. ఆయన మనలను తీసుకొని వెళ్ళుటకే ఆ ప్రభువు వస్తారు తప్ప ఆయన మళ్ళీ శరీరము మృతము పాలు అవ్వదు. అందువల్ల ఈ సత్యం మనము ఎరిగిన వారమై ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మరే చనిపోయారు. కానీ జీవించుట చూడగా ఆయన ఇంకా సజీవంగా జీవించుచు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అందువలన మీరు పాపం విషయమై మృతులు, దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుటకు ఈ బాప్తిస్మము మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. అందువల్ల క్రీస్తుతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము అవుతాం. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగిన వారమై మనము నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. ఆ క్రీస్తు ప్రభుతో మరణములోను పునరుత్థానములోను పాలిభాగస్థులుగా మార్చబడుతూ ఉన్నాం. ఈ సత్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? అందువలన ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యమును ప్రవేశించలేడు. పరలోక రాజ్యములోకి ప్రవేశించలేడని నికోదేముతో ప్రభు ఖచ్చితంగా చెప్పారు. ఈ సత్యాన్ని విన్న నికోదేము వెనక్కి తగ్గిపోయాడు. ప్రశ్నలు అడిగాడు కానీ సమాధానము చెప్పలేదు. లోబడని స్థితి. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క మాట వాక్యము ఎంతో శ్రద్ధగా వింటున్నారు కానీ లోబడని స్థితి ఉంది. ఇక్కడ చూసినప్పుడు దేవుని యొక్క మాదిరి మనం ఒకసారి చూడాలి. యేసు క్రీస్తు ప్రభు ఆయన కూడా బాప్తిస్మము తీసుకొని మాదిరిగా ఉన్నాడు. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని పలికి ఉంటున్నాడు. అనగా యోహాను దృష్టికి ఎలా కనబడుతున్నాడు? యేసు క్రీస్తు ప్రభు గొర్రెపిల్ల వలె, లోక పాపమంతా భుజం మీద వేసుకున్న వాని వలె కనబడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయను. నేను ఎవని గురించి మీతో చెప్పానో ఆయన ఈయన అని అక్కడున్న యూదులకు ఇశ్రాయేలులకు చెప్పి ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన బాప్తిస్మిమ్మని యోహాను అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ నేను ఆయనను ఎరగనైతిని, కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షం అగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు వచ్చి తినని చెప్పాను. యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని, కానీ నీళ్లలోకి బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఆ విధంగా ముందుగానే యోహాను భక్తునికి యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. బాప్తిసము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు నీవు ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షకుడు అని నువ్వు
గుర్తిస్తావు అని ప్రభు తెలియచేసి ఉన్నారు. ఎందుకనగా అప్పటి వరకు 30 సంవత్సరముల వరకు ఇశ్రాయేలుకు లోకరక్షకుడని ఎరగలేదు. అందువలన బయలుపరుస్తున్నాడు యోహాను భక్తుడు, పరిశుద్ధాత్మ ఆయన మీద నిలుచును అని. ఆ విధంగానే బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆత్మ ఆయన మీద నిలిచెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బాప్తిసము తీసుకున్న బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప సంతోషం ఏమనగా, మనం పాపములు ఒప్పుకుంటాం కాబట్టి ఆ పాపములు ఒప్పుకున్నప్పుడు నిజమైన పశ్చాత్తాపం కలిగినప్పుడు మనకు నెమ్మది, మనకు తేలిక, సంతోషము, ఆనందముతో నింపబడుతుంది. ఆ తర్వాత మనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ మన లోపలికి వచ్చి ఆయన ప్రవేశించి క్రియ ప్రారంభిస్తాడు. ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు, మనతో మాట్లాడతాడు, మనకు సర్వ సత్యములోనికి నడిపించుటకు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మన మీద నిలబడుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. కాబట్టి ఆయన మనకు ధైర్యం ఇస్తాడు. ఆయన వాక్కు స్వాతంత్రం ఇచ్చి శక్తినిచ్చి దేవుని యొక్క సువార్త పలుకుటకు, దేవుని యొక్క సత్యమును తెలియచేయుటకు దేవుడు మనకు శక్తిని కూడా ఇస్తాడు. ఆ విధంగా బాప్తిసం పొందిన తర్వాత మనము పరలోక రాజ్యమునకు వారసులం అవుతాము, హక్కుదారులం అవుతాం. కాబట్టి ఆ హక్కుతో మన తండ్రిని అబ్బా తండ్రి అని పిలిచి మనము ప్రార్థన చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానాలు. కాబట్టి ఈ రోజున ఆరణి అగ్ని నుంచి నువ్వు తప్పించబడాలి, నువ్వు విధేయత చూపే బిడ్డగా మారిపోవాలి. కాబట్టి ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము కలిగిన వారముగా ఉండాలి. ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము కలవారమై ఉందుము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇట్టి భాగ్యమును మరి ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. ఆయన కుమారుడుగా మనము, కుమార్తెగా మనము అంగీకరించబడాలి. ఆ పరలోక రాజ్యములోకి ప్రవేశము సంపాదించుకోవాలి. ఆ పరలోక రాజ్యమునకు సంపాదించుకున్నప్పుడు మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడు, నడిపిస్తాడు. అంతవరకు ఆయన మనతో ఉంటాడు. మనం ఆ పరలోక రాజ్యములో మహిమ కలిగిన ఆ యొక్క దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ఇట్టి భాగ్యమును మనము పోగొట్టుకోకుండా దేవుని యొక్క లేఖనాలను తరిచి చూసి సర్వ సత్యములోకి మనము నడిపించబడాలి. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రభువును కోరుకుందాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక.